తెలుసు, ముద్దాయి లోపలే ఉన్నారు, నో డౌట్ దీంట్లో. ఎందుకంటే దీనికి మనం ప్రొసీజర్ ప్రకారం చూస్తాం. మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో చెప్తే దాన్ని కూడా మేము చెప్తాం. నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అంటే మా వైపు నుంచి ఏదైనా ఇది చేయలేదు లైవ్ తీసేయండి, తప్పే లైవ్ తీసేయండి. మీరు ఎదురుంటే ప్రెస్ క్లబ్ లో చూసుకోండి. ఇది రాజకీయం చేయొద్దు. మీరు లైవ్ చేసినట్టయితే అతనికి లైవ్ చేసుకోండి. హలో హలో శాంతించండి సార్. అలా అరవకండి. సార్ ఇది మనము ఆఫీసర్ వీడియో తీస్తే తప్పేంటండి? ప్రతిదానికి ఎందుకు సార్? ఇష్యూ జరిగింది కాబట్టి సార్ వచ్చాం. దానికి ఒక లిమిటేషన్ ఉంది సార్. సరే సార్, దేనికి వచ్చారో చెప్పండి. నేను దేనికి వచ్చాను? నేను మీడియాతో మాట్లాడాను. మీ దగ్గర రిస్ట్రిక్షన్స్ పడతాయో లేదో వెరిఫై చేయండి. చేసిన తర్వాత మేము అన్నీ కూడా అందరూ పీపీఎల్ని అందరినీ వెరిఫై చేసి లీగల్ అడ్వైజ్ వెరిఫై చేసి చేసిందే దానికి. దాంట్లో ములాగా ఏం లేదు. ఇంకోటి మా వైపు నుంచి ఎటువంటి కూడా ల్యాప్సెస్ లేవు. మీరు ఒకవేళ ఏదైనా ప్రెసిడెంట్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రెస్ క్లబ్లో పెట్టుకుంటారు. ఇక్కడ స్టేషన్ డిఫరెన్స్లో పెట్టడానికి లేదు. పోనీ మాదేమన్నా తప్పు ఉందంటే మీరు రేస్ చేసిన కూడా మేము దానికి యాక్సెప్ట్ చేస్తాం. రాజమండ్రిలో చోటు చేసుకున్న దారుణం డాక్టర్ ప్రియాంకని కారు ఢీకొట్టిన ఘటనకు సంబంధించి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఇది కేవలం యాక్సిడెంట్ కాదు, మధ్య మత్తులో జరిగిన యాక్సిడెంట్ కాదు. వరుసగా సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే వరుసగా 3 సార్లు ఆ వాహనాన్ని ఢీకొని ఆఖరిసారి ఆమె మీద నుంచి కారు పోనిచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. దీంతో ఇది ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న అంశంగా స్పష్టంగా తెలిసిపోతుంది. దీనికి సంబంధించి పోలీసులు కేసులు కూడా ఆల్టర్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడే ముఖ్యంగా రాజమండ్రిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి కొన్ని ప్రాథమిక విషయాలు చూద్దాం. ఇప్పుడు మనం రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాము. అక్కడ చూస్తున్నాము ప్రియాంక ఏదైతే ఉపయోగించిందో స్కూటీ, తన స్నేహితుడు సాయి ఉమేష్తో కలిపి మాల్కి వచ్చిందో ఆ స్కూటీ ఇది. ప్రస్తుతం అయితే ఆ స్కూటీ రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. ఈ స్కూటీనే వరుసగా 3 సార్లు నిందితులు ఎవరైతే ఉన్నారో సూరారపు ధన్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఉన్న కారు ఏదైతే ఢీ కొట్టిందో ఆ స్కూటీ ఇదే. ప్రియాంక కుటుంబం కూడా మధ్యతరగతి కుటుంబం, అతి సాధారణమైన కుటుంబం. రాజమండ్రిలోనే పీజీ డెర్మటాలజీ పీజీ చేస్తుంది ప్రియాంక. చాలా చురుకైన స్టూడెంట్. ఈ సీట్ కూడా మెరిట్లోనే పొందినట్టు తెలుస్తుంది. కేవలం స్నేహితుడితో కలిపి మాల్కి వచ్చింది. అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో ఇంకాసేపు ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి. అయితే అప్పుడే అక్కడికి వచ్చిన ఎవరైతే సూరారపు ధన్వంత్, అదేవిధంగా ఆండ్రూ జోసెఫ్ కారు ఉందో వీళ్ళు మద్యం తాగి ఉండటంతో మాల్ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళని అక్కడికి అనుమతించలేదు లోపలికి. బ్రీత్ ఎనలైజర్తో చెక్ చేస్తే ఖచ్చితంగా మద్యం తాగి ఉన్నారన్న విషయం స్పష్టం కావడంతో వాళ్ళతో అక్కడ గొడవ కూడా జరిగింది. వాళ్ళు తిరిగి వెళ్ళిపోమన్నారు. ఇది జరిగిన తర్వాత బయటకు వచ్చిన వీళ్ళిద్దరూ కూడా కారుతో చూస్తున్నాం, బ్లాక్ కారు చూస్తున్నాం, ఇదే కారు ఉపయోగించి ప్రియాంక వాహనాన్ని ఢీకొట్టారు. 1-2 సార్లు ఢీకొట్టిన తర్వాత మాల్ ఎవరైతే సెక్యూరిటీ ఉన్నారో వాళ్ళ అరుపులు కేకలు వేయడంతో ఒక్కసారిగా గట్టిగా ఢీకొట్టి వెళ్ళిపోవడం జరిగింది. ఈ వెళ్ళిపోయే క్రమంలో మనం టైర్ కూడా చూస్తున్నాము ఏ రకంగా ఉందో. ఈ బండికి నెంబర్ ప్లేట్ కూడా ప్రస్తుతం కనిపించట్లేదు. దీనైతే ఇది కూడా ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి పార్క్ చేయడం జరిగింది. ఇదే కారుతో ఆ అమ్మాయి వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకసారిగా కింద పడిపోయింది. పడిపోయిన తర్వాత ఆమె మీద నుంచి, ముఖ్యంగా తలపై నుంచి కారు వెళ్ళిపోయింది. దాంతో తీవ్ర గాయాలు పాలైంది. చాలా దారుణమైన పరిస్థితిని అయితే అమ్మాయి ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో అసలు దీనికి సంబంధించి రాజమండ్రిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి మాజీ ఎంపీ భరత్ ఏమంటారో ఒకసారి చూద్దాం. రాజమండ్రిలో ఇప్పుడు జరిగిన ఘటనకు సంబంధించి ఏం చెప్తారు? అసలు ప్రియాంకకి సంబంధించిన యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా ఈ ఘటన జరిగి 3వ తారీఖు జరిగిందండి. 3వ తారీఖు జరిగితే ఇవాళ మనం ఆల్మోస్ట్ 7th 4 days కంప్లీట్ అయిన తర్వాత కూడా ఎక్యూజ్డ్ని నిన్న రాత్రి దాకా, నిన్న మేము మీడియాతో మాట్లాడి దాన్ని బయటికి వెలుగులో తీసుకొచ్చేదాకా నిన్న ఎక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరగల. అంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఏ స్థాయిలో పనిచేస్తున్నారు అనేది ఇవాళ మనకు క్లియర్గా కనబడుతూ ఉంది.
ఇప్పుడు అసలు వెలుగులోకే రాలేదు. ప్రధానమైన న్యూస్ ఛానల్స్లో కానీ పత్రికల్లో కానీ ఈ అంశం గురించి రాలే. అంటే దీన్ని కేవలము 334 సెక్షన్ యాక్సిడెంట్ కేసు కిందన వీళ్ళు ఎఫ్ఐఆర్ కట్టినట్టు నమోదైనట్టు మాకున్న ఇన్ఫర్మేషన్ నిన్నటిదాకా. నిన్న ఎప్పుడైతే మేము స్పందించామో సోషల్ మీడియా వేదికగా అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉంటున్నారు, ఇప్పుడు దాకా దీనిపైన ఎందుకు స్పందించలేదు? ఇవాళ నేను చెప్తా ఉన్నానండి, వీళ్ళు నిన్న మాట్లాడిన తర్వాత సెక్షన్స్ కొన్ని యాడ్ చేసి కల్పబుల్ హోమిసైడ్ కిందన 308 సెక్షన్ అంటే 110 BNS 110 సెక్షన్ కిందన కట్టారు. అది కట్టినప్పటికీ కూడా 3 years ఇంప్రిజన్మెంట్ అంటే స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. నేను అడుగుతా ఉన్నా, ఈ ఒక అంశంలో మినిమమ్ నాన్ అవైలబుల్ అరెస్ట్ వారెంట్ ఉండాలి కదా. 307 ఇప్పుడు ఆ అమ్మాయిని అటెంప్ట్ టు మర్డర్, ఇదేమి యాక్సిడెంట్ కాదే, డైరెక్ట్గా తీసుకుని వచ్చి 3-4 సార్లు ఇచ్చేసి వాంటెడ్లీ ఆమెను గుద్ది కింద పడేసి తొక్కి ఆమె పైన కారు నడిపించి వెళ్ళిపోతే దాన్ని హిట్ అండ్ రన్ కేసు కిందన వస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ కానీ అక్కడ ఉన్న ఐ విట్నెస్లు వీళ్ళందరూ కూడా వారిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా 3-4 సార్లు గుద్ది ఆ అమ్మాయిని కింద పడేసి డాక్టర్ని ఆ అమ్మాయి పై నుంచి ఎక్కించుకుని తీసుకుని వెళ్తే ఆ అమ్మాయిది బ్రెయిన్ డెడ్ అయింది. అంటే ఇంకా ఆల్మోస్ట్ చనిపోయిన కిందనే భావించాలి. అంటే ఆ స్థాయిలో ఈ ఇక్కడ ఉన్న తాగి వాళ్ళు కూడా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా, మద్యం మత్తులో ఇందాక మాకున్న వార్తల ప్రకారము స్కాచ్ బ్యారల్ అని చెప్పేసి అదేదో ఒక వైన్ షాప్ ఉందండి. ఆ వైన్ షాప్ ఇట్స్ నాట్ ఎ బార్. ఆ వైన్ షాప్ దగ్గర ఓపెన్గా వీళ్ళు పర్మిట్ రూమ్లు ఇచ్చి ఈ ప్రభుత్వము తాగిస్తూ ఉన్నారు. ఇవాళ ఇన్ని అనర్థాలు, ఇన్ని నేరాలు, ఘోరాలు అవడానికి కారణం ఏంటండి? ఇవాళ మద్యాన్ని ఏరులై పారుతూ ఉన్నాయి. ప్రతి వీధిలోనూ ఒక బెల్ట్ షాప్ ఉండి తాగిస్తూ ఉన్నారు. మరి ఇన్ని ఘటనలు జరుగుతున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా అసలు నిజంగా ఒక యాక్సిడెంట్ జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రెస్కి ఒక కనీసం స్టేట్మెంట్ రావాలి. ఇదేదో సబ్సైడ్ చేయడానికి లేకపోతే ఏదన్నా ఒత్తిళ్లతో ఏదన్నా ఇచ్చేస్తూ ఉన్నారా అనేది పూర్తి స్థాయి విచారణ జరగాలి. అదొకటే కాకుండా నిన్న ఎవరైతే ఇతను యాక్సిడెంట్ చేసిన వ్యక్తి వాంటెడ్లీ చేశాడో ఈ డాక్టర్కి ఇతనికి ఏదైనా పూర్వం ఏమన్నా కక్ష ఉందా, దానిపైన ఆ కోణంలో కూడా దీనిపైన విచారణ జరగాలి. అసలు ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి, ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసిన వ్యక్తి ఒకటా కాదా? ఎందుకంటే ఇప్పుడు కారులో నాకు తెలిసి బ్లాక్ టింటెడ్ గ్లాస్ ఉందండి కారు. ఆ కారులో యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ లోపల ఉన్న వ్యక్తులు ఎవరు? ఐ విట్నెస్ని కూడా తీసుకుని వచ్చి దీనిపైన విచారణ చేయాలి. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనం చూస్తే 4 రోజులు అయినప్పటికీ కూడా ఈ యొక్క ఘటన వెలుగులోకి రాలేదు అని అంటే దీనికి అర్థం ఏంటి? దీనికి బ్యాకప్ ఎవరైనా ఉన్నారా? ఎవరైనా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా? ఎందుచేతనంటే ఇక్కడే ఎస్పీ గారు ఉంటారండి, ఇక్కడే కలెక్టర్ గారు ఉంటారు. రాజమండ్రి సిటీలో 6 ప్రజాప్రతినిధులు ఉంటున్నారు. ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ రాలే. నిన్నటికి నిన్న సోషల్ మీడియా వేదికగా ఇంత ప్రాపగాండా వచ్చిన తర్వాత నిన్న డిఎస్పీ గారు రెస్పాండ్ అయ్యి ఆయన ప్రెస్ మీట్ పెట్టి దీని 334 సెక్షన్ కాదు 308 కూడా ఇంక్లూడ్ చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు వీళ్ళకి కనబడట్లేదండి సీసీ ఫుటేజ్. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారనండి, అసలు ఇంటెన్షనల్గా చేశారో లేదా ఆ సీసీ ఫుటేజ్ చూస్తే తెలిసిపోతుంది. 3 రోజుల కాల వ్యవధి ఎందుకు పట్టింది అంటే ఇప్పుడు దాకా 3 రోజుల దాకా ఆ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేసి మీరు ఇమీడియట్గా జడ్జి గారి ముందున మీరు పెట్టాలి కదా, రిమాండ్కి ఇవ్వాలి కదా. నిన్న రాత్రి ఏది ఆథరైజ్డ్గా నిన్న రాత్రి అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. అంటే దానికి ముందర ఈ 3 రోజులు ఎక్కడున్నాడు? ఎవరైతే ఈ అక్యూజ్డ్ ఉన్నాడో ఈ అక్యూజ్డ్ 3 రోజులు ఎక్కడున్నాడు? ఇప్పుడు దాకా పోలీస్ డిపార్ట్మెంట్ 3 రోజులు అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడా, లేకపోతే తీసుకుని వచ్చి ఎక్కడైనా పెట్టారా, లేకపోతే సేవ్ చేసే కార్యక్రమం చేస్తున్నారా? నిన్న రాత్రి అరెస్ట్ చూపించారని అంటే ఇప్పుడు జడ్జి గారు ముందరికి రిమాండ్కి ఇచ్చి ఇప్పుడు పెడుతున్నారు. దీనిపైన నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, దీంట్లో సెక్షన్స్ ఏమి వర్తిస్తాయి, కఠినాతి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు 308 నిన్న ఇంక్లూడ్ చేశారు, నిన్నటి దాకా ఎందుకు 334 యాక్సిడెంట్ కేసుని కిందని భావించారు? మీకు సీసీ ఫుటేజ్ మొన్న రాత్రి జరిగినప్పుడే ప్రసాద్ ఆదిత్య మాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఉంది కదా. వాంటెడ్లీ 3 సార్లు గుద్ది వాంటెడ్లీ అమ్మాయి పైన ఎక్కించుకుని డాక్టర్ పైన ఎక్కించుకుని తీసుకెళ్ళినప్పుడు తలపై నుంచి తీసుకెళ్లారు, బ్రెయిన్ డెడ్ అయింది. వెంటనే హిట్ అండ్ రన్ కింద పారిపోయాడు. మరి పారిపోయిన తర్వాత ఈ ఘటనలు మీకు క్లియర్గా కనబడుతున్నప్పుడు సెక్షన్ 334 యాక్సిడెంట్ కేసు కింద ఎలా నమోదు చేశారు? ఆ రోజే పోలీస్ డిపార్ట్మెంట్ చేయాలి కదా. 3 రోజులు పోయిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఇవంతా రప్చర్ అవడంతో వీళ్ళు నష్ట నివారణ చర్యలు చేస్తూ ఉన్నారు. మరి ఇంత
ప్రభుత్వము వాంటెడ్లీ మద్యాన్ని ప్రోత్సహిస్తూ మీరు బెల్ట్ షాపులు పెట్టి ఇష్టం వచ్చినట్టు మద్యం తాగిస్తున్నారు కాబట్టి ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన పూర్తిగా మీరు విచారణ జరపండి. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, పోలీసులకి ఎవరు ఒత్తిడి చేశారు అనేది పూర్తి స్థాయిగా విచారణ జరిగితే దీని నిజ నిజాలు బయటకు వస్తాయి. ప్రధానంగా కోరుకునేది ఒకటే, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. అసలు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారన్న విషయాన్ని స్పష్టంగా తెలుసుకునే వరకు పోలీసులు దీన్ని విచారణ చేయాలని కోరుతున్నారు మార్గాన్ ఎంపీ భరత్. దీనికి సంబంధించి ఈ మాజీ ఎంపీ ఏదైతే అడుగుతున్నారో, ఈ 3 రోజుల పాటు ఏం జరిగింది, ఆగస్టు 3 సంఘటన జరిగితే ఇప్పటిదాకా నిందితులు ఎందుకు అరెస్ట్ చేయలేదు, వాళ్ళు ఎక్కడున్నారు, ఈ సంఘటనలకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిగి ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత ఆ సెక్షన్ ఆల్టర్ చేసి ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగింది అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు.